సభ్యనేత సోనియా గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జూన్ 2న నిర్వహించే తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలకు రావాలని సోనియా గాంధీని కోరారు. అలాగే ఆమెకు ఆహ్వాన పత్రాన్ని రేవంత్ రెడ్డి అందించారు. ఇక సీఎం ఆహ్వానంపై సోనియా గాంధీ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రావాల్సిందిగా సోనియా గాంధీకి రేవంత్ రెడ్డి ఆహ్వానం ఇచ్చారు. ఈ మేరకు గత 2 రోజుల నుంచి నిన్న రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పేటలో ఉన్నారు. కాసేపటి క్రితమే సోనియా గాంధీని కలిశారు. రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ కాబట్టి సో ఆమెను ఆహ్వానించారు. రాష్ట్ర ఉత్సవాల నేపథ్యంలో సోనియా గాంధీ పర్యటన కోసం కాంగ్రెస్ శ్రేణులంతా ఉత్సాహంతో ఏర్పాట్లు చేస్తున్నాం. సో ఈ సందర్భంగా ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. సో మా ఆహ్వానాన్ని మన్నించి రాష్ట్రానికి వచ్చేందుకు ఒప్పుకున్నందుకు సోనియా గాంధీకి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యమకారులందరికీ ఈ వేడుకలకు అధికారికంగా ఆహ్వానిస్తున్నామంటూ రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా చెప్పారు. సో ఆ జాబితా తయారు చేయాల్సిందిగా కోదండరాం గారికి బాధ్యతలు ఇచ్చాం. ఉద్యమకారులందరూ సునిశ్చిత గౌరవం ఇస్తాము. ప్రజా పాలనలో తెలంగాణకు జరుగుతున్న మొట్టమొదటి ఆవిర్భావ వేడుకలు కాబట్టి అందరూ రావాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి పౌరుడు ఈ కార్యక్రమానికి రావచ్చు అంటూ అందరి ఆహ్వానితులే అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా మాట్లాడారు. సో కాసేపటి క్రితమే సోనియా గాంధీని కలిసి భేటీకి వస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. ఓవరాల్ గా ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన ఉదయం చిట్ చాట్ కూడా నిర్వహించారు. సందర్భంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కొనసాగుతుంది, అందరూ స్వేచ్ఛగా కొనసాగుతున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సో ఓవరాల్ గా అయితే రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ లో భాగంగా సోనియా గాంధీని కలిసి ఆమెకు ఆహ్వానం ఇచ్చారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.